భయంకరమైన కూలి. అయ్యా, యజమాని తన నౌకరుని కత్తి తీసుకొని కూలీ చేశాడంటండి. చూడండి అన్యాయం. ఈ పురాణాలు గట్టిపెట్టి పోయి పని చూసుకోపా. పేపర్ చదువుతున్నాడు, పేపర్. ఇలాంటి వాళ్ళు చదువుతారనే ఈ పేపర్ వాళ్ళు ఇలాంటి కబుర్లు ఏరేరే వేస్తుంటారు. ఇవి చూసిన పిమ్మట ఈ నౌకర్లంతా సమ్మెలు, తీర్మానాలు, అవి ఇవి ఏదో వారఫలాల కోసం పేపర్ చదవాలి. కానీ మీరు మీ జాతకం, పేపోరారి చిత్త, ధనలాభం ఎక్కడి నుంచి బా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దయచేయండి దయచేయండి, రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. మీ పేరు? రామ్. మీ పేరు? కోటయ్య, అంటే కోటేశ్వరరావు. వెరీ గుడ్. ఆ పేర్లోనే ఉంది డబ్బు. ఇంతకీ మీరు? ఫారెన్, అంటే దూరదేశం నుంచి వస్తున్నాం. చాలా దూరం అనుకుంటా. 3000 మైల్స్, అంటే 3000 మైళ్ళు. ఇక్కడికి 10 మైల్స్ దూరంలో మ్యాంగనీస్ సైట్, అంటే తెల్ల రాళ్ళు తీసి చిప్స్ చేసి ప్యారిస్ కి ఎక్స్పోర్ట్ చేస్తామే, ఆ కంపెనీని అలాగే కొనేసాను. 10 lakhs, 10 లక్షలు. 10 లక్షలే? అదేమిటండి 10 లక్షలు అనగానే అలా వెనక పడిపోయారు? కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. చెప్పండి చెప్పండి. ఈ ఊళ్ళో మీరు పెద్ద కాంట్రాక్ట్లని విని వచ్చాను. నా కంపెనీలోకి చాలా మంది కూలీలు కావాలి. చూశారు, వాళ్ళతో మూవ్ కావడం నాకు ఆట ఇష్టం లేదు. ఎందుకంటే నేను హైలీ ఎడ్యుకేటెడ్, ఓవర్గా చదివిన వాడిని, వాళ్ళు ఏమి చదవని వాళ్ళు. అందుకని అటువంటి వాళ్ళతో మాట్లాడాలంటే మన డిగ్నిటీకి లోపం. వాళ్ళ వ్యవహారాలని మీకు వదిలేద్దామని. వదిలేండి వదిలేండి. చూశారు, ఇక్కడ మరీ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి. డ్రైవర్ అంటాడు, నా దయ లేకపోతే నీకు కారు ఎలా పెడుతుంది అని. వంటవాడు అంటాడు, నా దయ లేకపోతే నీకు తిండి తినే యోగమే లేదంటాడు. అందుకని ఇటువంటి వాళ్ళతో మాట్లాడడం నాకు ఆట ఇష్టం లేదు. ఇవన్నీ మీకు తోసేద్దామని. తోసేయండి. ఇంతకీ తమ ఊరు? భారతదేశం కాదండి, గ్రామం. ఫారెన్ లో ఉన్నప్పుడు భారతీయుణ్ణి, భారతదేశం అని చెప్పడం తప్ప ఊరి పేరే రాదు. చూడండి, నేను చాలా కాలం ఫ్రాన్స్ లో ఉన్నాను. ఉన్నట్టుగా ఉండి నా దేశం అనే ఆవేశం ఎక్కువైపోయింది. అక్కడ ఉండేటువంటి ఎస్టేట్స్ అన్ని అమ్మి పారేసి 20 లక్షలు బ్యాంకులో వేసి ఇలా వచ్చేసాను. 20 లక్షలే? ఒరే వీరప్ప, అయ్యగారికి వేడి కాఫీ పట్టరా? ఏంటి, కాఫీ వేస్తారా, కూల్ డ్రింక్ వేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు, మీరు మాట్లాడింది చాలా కూల్గా ఉంది. అదే చాలు. అంతకంటే కూల్ ఎక్కువైతే సనిపాతలో దింపేస్తుంది. మీరు అంత తమాషాగా మాట్లాడతారే? నువ్వు తమాషా, నేను తమాషా, మనం అంత తమాషా. ఓహో, అయితే మీరు 10 లక్షలు పెట్టుకున్న కంపెనీ కూడా తమాషా? కోటయ్యా, ఈ మాత్రానికి ఇలాగ అదిరి బెదిరి పడిపోయావు, ఇక కూలీలతో ఎలా పని చేయిస్తావు? అదిగా దొర, నేను ఇది వరకు ఎన్నో అరుపులు విన్నాను, కానీ ఇలాంటి భయంకరమైన అరుపు మాత్రం నేను లేదు. నా మాట మంతి అలాగే ఉంటుంది, కానీ మనసు మాత్రం వెన్న. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి ఏమీ తెలీదు. కానీ నా మాట వినకుండా పాడైపోయినోడు ఎంతో మంది ఉన్నారు. అంతేలేండి, తమ మాట వినకుండా ఉంటే తప్పకుండా చెడిపోతారు. నేను అంతే. చూడండి, వెనకటికి ఈ ఊళ్ళో కృష్ణ అని ఒకడు ఉండేవాడు, పెద్ద లక్షాధికారి. వాడితో నెత్తిన నోరు పెట్టుకొని చెప్పాను ఎన్నోసార్లు, ఒరే నాయన, డబ్బుంటేనే మనిషికి మర్యాద, ధనం ప్రధానం గాని గుణం కాదురా అని. వింటేగా అడిగిన వాడికల్లా అన్నం పెట్టి మేపి సోమరిపోతులు చేశాడు. డబ్బు చిల్ల పెంకుల్లాగా ఎగరవేశాడు. చివరికి ఏమయ్యాడు, ఇల్లు వాకిలి అమ్ముకుని దివాలా తీసి ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకీ వాడు మనవాడు గనక. మీవాడు, మీకు కావలసిన వాడు బీదాబికి అన్నం పెట్టాడా? అంత దగ్గర వాడు కాదనుకోండి, ఏదో దూరప చుట్ట రకం. ఓ అదే కదా, మీ నీడ తగిలిన వాడు కూడా చేయడే అట్లాంటి పని. ఏమోనండి, ఈ బంధుత్వాలు, కులాలు, మతాలు నాకు ఏమీ గిట్టవు. వాట్, ఇండియాలో పుట్టి పెరిగిన మీరు కులాలు జాతులు లేవంటారా? ఈ దేశంలో బ్రహ్మ ముఖం నుంచి ఒక జాతి, భుజం నుంచి మరొక జాతి, తొడల నుంచి ఒక జాతి, పాదం నుంచి మరొక జాతి. అదంతా పాత పురాణం అండి. నా ఉద్దేశంలో 2 జాతులు, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు. గుడ్ కోటాయ్, గుడ్. డబ్బు లేకపోతే మనిషి లేడు, బ్రతుకు లేదు, చావు లేదు, చివరికి శ్మశానం కూడా లేదు. వేషుగా అన్నారు, కాసులు ఇవ్వందే కాష్టం కూడా వేస్తారు మరి. బీరువా తాళాలు కాస్త. రామారా, మా పెద్దమ్మాయి రాధ. ఓ ఐ సీ. చిన్నమ్మాయి లోపల ఉంది. గ్లాడ్ టు మీట్ యు. నమస్కారం అండి. నేను కృష్ణ అని చెప్పానే, వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను ఈ అమ్మాయిని. వాడు అలా దివాలా తీశాడు. అప్పటి నుంచి అభిప్రాయమే మార్చుకున్నాను. అదే ఉంటండి, మీరు గుడ్డలు మార్చినట్టు మనసులు కూడా ఈజీగా మార్చుకుంటారే. నేను అంతేనండి, అవసరాన్ని బట్టి మనసు మాట మార్చేసుకుంటాను. అమ్మాయి, వీరు విదేశాల నుంచి వచ్చారు, గొప్ప కోటీశ్వరులు, మన ఊళ్ళో పెద్ద వ్యాపారం చేయదలుచుకున్నారు. ఆ విషయంగా నన్ను సలహా అడగడానికి వచ్చారు. మిమ్మల్ని మించిన కోటీశ్వర్లు ఎవరున్నారు నాన్న ఈ ఊళ్ళో? నిజమేననుకో, అయితే మాత్రం మనం వచ్చా మాట. చూడండి, మా పెద్దమ్మాయి అంతా వాళ్ళ అమ్మ పోలిక. అంత సులభంగా మనుషులతో కలిసిపోలేదు.
కలిస్తే అంత సులభంగా విడిపోదనుకుంటాను కూడాను. అనుకుంటాను అంతేగా. ఆడపిల్ల అలాగా ఉండాలి. చూడండి, నేను వెళ్ళొస్తాను. రేపు వచ్చి మన కంపెనీ విషయం అంతా అగ్రిమెంట్ చేసుకుందాం. చెప్తాం. ఈ వేళ నుంచి మా కుటుంబంలో మీరు కూడా ఒకరు అనుకోండి. అనుకోవడం ఏమిటి, సగం అయిపోతాను. అయిపోవాలి మరి. సెలవు. నమస్కారం. రే కోటయ్య, ఇవాళ ఉదయం నక్కం దొక్కొచ్చావురా. ఉన్నవారి కన్న మనం ఎక్కువేలే, మన హృదయంలో అందరిపై మక్కువేలే. ఉన్నవారి కన్న మనం ఎక్కువేలే, మన హృదయంలో అందరిపై మక్కువేలే. పాటుపడి అలుపు తీర్చు ఆటలాడుదాం, మన బాధలన్నీ ఎగిరిపోవు పాట పాడుదాం. పాటుపడి అలుపు తీర్చు ఆటలాడుదాం, మన బాధలన్నీ ఎగిరిపోవు పాట పాడుదాం. ఉన్నవారి కన్న మనం ఎక్కువేలే, మన హృదయంలో అందరిపై మక్కువేలే. పడగెత్తలేము కొరతే లేదు, నోటి మాట జారబోము లోటే రాదు. కోటికి పడగెత్తలేము కొరతే లేదు, నోటి మాట జారబోము లోటే రాదు. పాటు పడగ ఒళ్ళు మనం దాచుటలేదు, పాటు పడగ ఒళ్ళు మనం దాచుటలేదు. పరుల దోచుటలేదు, చేయి చాచుటలేదు. ఉన్నవారి కన్న మనం ఎక్కువేలే, మన హృదయంలో అందరిపై మక్కువేలే. 5 వేళ్ళు నోటిలోకి పోవుటలేదు, అందుచేత కాని పనులు చేయుటలేదు. రోజుకొక్క జోడు కట్టి వలచుటలేదు, మోజు తీరి చిన్నదాన్ని విడుచుటలేదు. ఉన్నవారి కన్న మనం ఎక్కువేలే, మన హృదయంలో అందరిపై మక్కువేలే. దుమ్ము కొట్టి బతుకుటలేదు, కాళ్ళ కింద గోతులు తవ్వుటలేదు. కళ్ళలోన దుమ్ము కొట్టి బతుకుటలేదు, కాళ్ళ కింద గోతులు తవ్వుటలేదు. మనకెందుకు వద్దులే ఇతరుల ఊసు, మనకెందుకు వద్దులే ఇతరుల ఊసు. మనకు లేదులే ఈసు, మన మనసే నైసు. ఉన్నవాది కన్న మనం ఎక్కువేలే, మన హృదయంలో అందరిపై మక్కువేలే. ఉన్నవాది కన్న మనం ఎక్కువేలే, మన హృదయంలో అందరిపై మక్కువేలే. ఏమాయ్ కృష్ణ, ఏమిటి ఆటపాటలు? పగలంతా పనిచేసి రాత్రి అంతా ఇలా ఎగురుతూ ఉంటే ఎలా వస్తారు? ఏం పని చేస్తారు? మిమ్మల్ని పనిలో పెట్టుకుని యజమాని ఏం బాగుపడతాడు? ఓహో, యజమాని తరఫున ఒకాలతా పుచ్చుకుని వచ్చారన్నమాట. అయ్యా మేస్త్రి గారు, పగలంతా చచ్చి చెడి చాకరీ చేసి వస్తాం.
మాకే సినిమాలా డ్రామాలా పార్టీలా డిన్నర్లా కనీసం రేడియోలు కూడా లేవు. ఏదో కాలక్షేపానికి కాసేపు ఆడుతూ పాడుతూ ఉంటాం. చూడండి, మనిషికి తిండి గుడ్డ ఎంత ముఖ్యం, వినోదం కూడా అంతే ముఖ్యం. ఏమంటారు? ఏమంటారు? ఇప్పుడు వచ్చిన అయ్యగారు సీమదొర గారు, ఆయనకి ఈ సంగతి తెలిసిందంటే ఏం చేస్తారు? తీసి పారేస్తారు. ఏం పర్వాలేదు, ఈ రెక్కాడినంత వరకు డొక్కాడుతుంది. మమ్మల్ని ఎవ్వరూ బెదిరించనక్కర్లేదు. అలా అనకండి, ఆయన చాలా మంచివారు. ఓ, వారి మంచితనం కూడా తెలుసుకున్నావే. ఎప్పటి నుంచి అంత పరిచయం? ఒకరి మంచితనం తెలియాలంటే అంత పరిచయం